విశాఖ నగరం నలువైపులా అభివృద్ధి చెందుతోంది. నగరానికి ప్రముఖ కంపెనీలు వరుస కట్టడంతో పాటు సేవా రంగంలోనూ జోరు పెరిగింది. దీంతో స్థిరాస్తి రంగం ఊపందుకుంటోంది. ఐటీ హబ్ ఏఐ సిటీగా రూపాంతరం చెందడం సహా అమెరికా వెలుపల గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు కానున్న వేళ సాగర తీరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారికి నరెడ్కో నిర్వహిస్తున్న ప్రాపర్టీ ఫెస్ట్ ఈ నెల 14 నుంచి 16 వరకు 3 రోజుల పాటు విశాఖలో జరగనుంది. ప్రశాంత నగరం, ఆర్థిక రాజధానిగా పేరున్న విశాఖలో మౌలిక వసతులు మెరుగవుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. వీటన్నింటినీ విశ్లేషించుకుంటున్న ప్రజలు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. సొంతింటి కలను నిజం చేసుకోవాలని భావిస్తున్నారు. ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిర్మాణ రంగం ఆశాజనకంగా ముందుకు వెళుతోంది. రిజిస్ట్రేషన్ల నమోదులో కనిపిస్తున్న వృద్ధే దీనికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వమే మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయాలనే పందా కాకుండా ప్రైవేట్ పరంగా మేము కూడాను రకరకాల మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, అవన్నీ ఏంటో చూపిద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ ఫెస్ట్ నిర్వహిస్తున్నాం. సిఫీ అనే సాఫ్ట్వేర్ కంపెనీ, టీసీఎస్ అనే కంపెనీ, క్యాప్జెమిని, ముఖ్యంగా గూగుల్ డేటా సెంటరు ఇటువంటి అన్నీ రానున్న నేపథ్యంలో అతి త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్లో మొదటి విమానం కూడాను ల్యాండ్ అయ్యే పరిస్థితుల్లో సమగ్రమైనటువంటి అభివృద్ధిలో అటు ఫార్మాసిటీ, ఏఎంటీజెడ్, ఎస్కోట వైపు రిసార్ట్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ ప్రాపర్టీ ఫెస్ట్లో అందరూ కూడాను రకరకాల విభిన్నటువంటి కార్యక్రమాలు, అటు బ్యాంకర్సు, మెటీరియల్ సప్లయర్సు, ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాసు, రిసార్ట్స్ అమ్మేటువంటి వాళ్ళందరూ కూడాను ఒక సమాహారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పండుగ వాతావరణంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరిగే రోజుల్లోనే ఈ ఎక్స్పో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు వచ్చే దేశ విదేశీయులు స్థిరాస్తి రంగంపై అంచనాకు వచ్చేందుకు ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. నరెడ్కో ఆధ్వర్యంలో గాదిరాజు ప్యాలెస్లో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నమూనాను జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రాపర్టీ ఫెస్ట్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, అలాగే అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్ అండ్ హై రైజ్డ్ బిల్డింగ్స్, అలాగే మెటీరియల్ సప్లైర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఇప్పుడు ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కునే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ అలాంటివి అవసరం అవుతుంది. వాటి దృష్ట్యా కూడాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ స్పాన్సర్గా, అలాగే యూనియన్ బ్యాంకు, ఎల్ఐసి, వీరు కూడాను అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడాను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే మెటీరియల్ సప్లైర్స్, జాక్వార్ బాత్ ఫిట్టింగ్స్ వాళ్ళు స్పాన్సర్గా ఈ యొక్క ప్రాపర్టీ ఫెస్ట్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఎస్బీఐ, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. అపార్ట్మెంట్లో సిద్ధంగా ఉన్న ప్లాట్ల సంఖ్య గణనీయంగా ఉంది. 35 లక్షల నుంచి ₹1 కోటి విలువ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరంలో గృహాలకు డిమాండ్ ఉంది. అన్ని వర్గాలకు అందుబాటులో నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకే ప్రదర్శనలో 60కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని నరెడ్కో ప్రతినిధులు చెబుతున్నారు. పెద్ద కంపెనీలు అందరూ కలిసి సుమారు 70 స్టాల్స్ తోటి అతిపెద్ద ప్రాపర్టీస్, దాంట్లో కన్స్ట్రక్షన్స్, ప్లాట్స్, అదేవిధంగా హైరేజ్ బిల్డింగ్స్, అదేవిధంగా విల్లాసు, ముఖ్యంగా ఈ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయడానికి ఈ నగరవాసులందరికీ, అదేవిధంగా ఈ ఉత్తరాంధ్ర ఉన్నట్టు అందరికీ కూడా ఒక పెద్ద సువర్ణ అవకాశం నెరెడ్కో కల్పిస్తుంది. మీకు ఒక సరైనటువంటి ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఒక సరైనటువంటి వేదిక ఈ యొక్క నెరెడ్కో చేసేటువంటి ఈ యొక్క ఫెస్ట్. ఈ ఫెస్ట్ని విశాఖ వాసులు అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. రానున్న కాలంలో ఇది అతిపెద్ద పెట్టుబడుల నగరం కాబోతోంది. ఇంత పెద్ద కంపెనీలను తీసుకురావడమే కాకుండా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చరు, మౌలిక వసతులన్నీ మెరుగుపరుస్తున్నారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఒక ఆర్థిక రాజధానిగా మారిపోతుంది. ఈ ఇండియాలో ఏ నగరంలోనూ లేని విధంగా మనకి 1,50,000 కోట్ల పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్, 1,33,000 కోట్ల పెట్టుబడితో ఒక ఏఐ డేటా సెంటర్, అంటే భవిష్యత్తులో ఇండియాలో ఏఐ క్యాపిటల్ ఏది అని అంటే విశాఖపట్నం మారిపోతుంది. ఇటువంటి నగరంలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడి 10 రెట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, ఈ సమయంలో మనం దానికి సరైన ప్రజలకు అందుబాటులో ఉండే సరైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని
మేము ఈ 14, 15, 16 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్లో మేము ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎంతోమంది ఎగ్జిబిటర్స్ ఉన్నారు, కొంతమంది మెటీరియల్ సప్లయర్స్ కూడా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు విజిట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం.